విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో 4వ రోజు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేషు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు స్వప్నప్రియ. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో ప్రధాన నిందితుడైన సిరాజ్ సమీరు తన పేలుళ్ల కుట్ర లక్ష్యము విజయనగరమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 4వ రోజు జరిగిన దర్యాప్తులో భాగంగా ఈ కీలక విషయాలను వెల్లడించడం అయితే సౌదీ నుంచి కావచ్చు లేదా హోమన్ నుంచి కావచ్చు హ్యాండ్లర్ ఎవరైతే ఈ ఉగ్రవాద సంబంధించిన హ్యాండ్లర్స్ ఉన్నారో వారు హైదరాబాద్లో పేలుళ్లు జరపాలని చెప్పేసి సిరాజ్ సమీరులను సూచించినప్పటికీ కూడా సిరాజు ప్రశాంతమైనటువంటి విజయనగరం జిల్లాలోనే ఉత్తరాంధ్ర జిల్లా ఈ ప్రశాంతమైన విజయనగరం అత్యంత ప్రశాంతమైన జిల్లా. ఈ విజయనగరంలోనే పేలుళ్ల కుట్ర వెళ్తే అల్లజడి ఎక్కువ జరిగే అవకాశం ఉందని చెప్పేసి అదే అల్లకలోలమే అవకాశం ఉందని చెప్పేసి అదే దేశీయ దృష్టి కూడా ఆకర్షించే అవకాశం ఉందని చెప్పేసి ఈ సిరాజు తన విచారణలో పేర్కొనడం జరిగింది. ఆ మేరకు ఈ విజయనగరంలోని 4 ప్రాంతాల్లో ఈ పేలుళ్లకు కుట్ర పడిన తర్వాత ఆ విధంగా రియల్ సైడ్ అయ్యడానికి కూడా సిరాజ్ సిద్ధపడిన ఈ మేరకు అమెజాన్ నుంచి పేలుడు పదార్థాలు తెప్పించుకుని ఆ పేలుడు పదార్థాలను తయారు చేయడానికి కూడా సిద్ధపడడంతో ఈ ఆధారాలు కూడా లభించడంతో ఈ దర్యాప్తు అధికారులు ఈ వాస్తవాలు ఎంతవరకు అని చెప్పేసి ఈరోజు దర్యాప్తు చేయడం జరిగింది. ఈ 4వ రోజు దర్యాప్తులు ఈ కీలక అంశాలు వెలుగు చూస్తే అందులోనే ఈ పేలుళ్ల కోసం సిరాజ్ సౌదీలో శిక్షణ పొందినట్లు కూడా ఈ రోజు దర్యాప్తులు వెల్లడైనట్లు మనకు సమాచారం. ఈ మేరకు అయితే ఈ దర్యాప్తు అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పెనుముప్పు తప్పిన ఏదైతే విజయనగరమే తన తొలి పేలుళ్లకు టార్గెట్ అని చెప్పేసి ఈ సిరాజు అభిప్రాయపడ్డాడో అప్పుడు దాదాపుగా అంటే ఈ సిరాజు పేలుళ్లకు పాల్పడినట్టయితే ఈ విజయనగరం జిల్లాలో అల్లకల్లోలం జరిగేది, తర్వాత పెద్ద ప్రమాదం జరిగేది అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ నిఘా అధికారులు కావచ్చు ముందుగానే పసిగట్టడంతో అదే దాదాపుగా 3 నెలల ముందు నుంచి ఈ సిరాజ్ యొక్క కదలికలపైన తర్వాత నడవడికపైన ఆయన యొక్క వ్యవహారాలపైన నిఘా వేయడంతో ఈ పేరు ప్రమాదం తప్పిందని చెప్పేసి చెప్పవచ్చు. ఓటు స్టూడియో.